వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నైటీస్ వేసుకొని అమ్మాయిలు లేదా ఆంటీలు పూజ చేయొచ్చా చేయకూడదా? అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ గురించి ముందు చెప్తారు కదా గురుగారు, కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్, భక్తి శ్రద్ధలు భావన చాలా ఇంపార్టెంట్ అని. నైటీలు వేసుకుంటే పూజ చేస్తే ఏంటి తప్పు అని కొందరి వాదన. దీనికి మీ సమాధానం? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ముందు, నేను అడగవలసింది మీరు చెప్పవలసింది అని. మీరు తిట్లు తినవలసిందని కూడా అంతే బాగుండేదేమో అనిపిస్తుంది. గురుగారు, దేన్ని అందరు ఏ టాపిక్ మీద అయినా చేయలేము గురుగారు, అందరికి నచ్చలేము. విషయం ఏంటంటే అమ్మా, భగవంతుడికి మనం చేసేటప్పుడు నైటీ అనేటువంటిది ఏకవస్త్రం అంటారు. మాకు చిన్నప్పటి నుంచి శాస్త్రానుసారం మాకు చెప్పింది ఏంటంటే, నైటీ వేసుకున్నటువంటి స్త్రీని కనుక చూసినట్లయితే ఆ చూసిన చోటే 72 బకెట్లని స్నానం చేస్తే కనుక దోషం పోదు అని. అంత దోషం ఏముంటది గురుగారు? అంటే ఇప్పుడు కూడా అంత దోషం ఏముంటుందని మీరు అనకండి. దేనికి ఉండేటువంటి ఒక తత్వ విధానం దానికి ఉంటుంది. ఏకవస్త్ర నారి అని కొంతమంది అంటుంటారు. ఏకవస్త్ర నారి అంటే ఏంటంటే, దూరంగా ఉన్నప్పుడు ఏకవస్త్ర నారి, జుట్టు శిరోజాలు విరబోసుకోవడం, ఇవి కొన్ని ఉంటాయి. అలా ఈ ఒక్క విధానంలో చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ నైటీకి కొన్ని ప్రమాణాలు చెప్పారు పూర్వీకులు. అంటే మీరు ఇవాళ అడిగారు, నాకు ఇటువంటివన్నీ చాలా ఇష్టం. ఎందుకు ఇలా ఉంటారు, ఏంటి ఇలా ఉంటారంటే, ఎవరికి వాళ్ళు కంఫర్ట్. మీరు అన్నారు చూసారండి, నీ కంఫర్ట్ కోసం నువ్వు చేసుకుంటూ భగవంతుని భక్తి ఉందంటే అది అసలు ఎట్లా ఉపయోగిస్తుంది నీకు? ఓకే, వర్తించదంటారు. నువ్వు భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు నీ కంఫర్ట్ కదగా కావాల్సింది. భగవంతుడి దగ్గర ఇరుక్కునే కూర్చొని చెయ్యి. నీకు కంఫర్ట్ కోసం చేసుకుంటాను అంటే ఉపయోగం లేదు. శ్రీశైలం వెళ్తున్నారు, టాపిక్ దాటట్లా. శ్రీశైలం వెళ్తున్నారు, మనం అక్కడ దిగంగానే ధూళి దర్శనం అంటాం. మనం ఉదయం బస్సులో ప్రయాణం చేసినప్పుడు, కారులో ప్రయాణం చేసినప్పుడు మధ్యలో 2-3 సార్లు వాష్రూమ్కి వెళ్తే ఏదో చేసుకొస్తాం. కానీ దిగంగానే అదే బట్టలతో దర్శనం చేసుకురావాలి, ధూళి దర్శనం అంటారు. మనం ఏం చేస్తున్నాము, పొద్దున ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి రూమ్లోకి వెళ్ళి శుభ్రంగా వేడి నీళ్ళు స్నానం చేసి తల దువ్వుకొని రకరకాలుగా అన్నీ పెట్టుకొని బొట్లు పెట్టుకొని చక్కగా తయారయ్యి వెళ్తున్నాం. ఇంకా దేనికి వెళ్తాం? భగవంతుడికి నువ్వు అందంగా తయారై వచ్చావా, ఎలా తయారై వచ్చావని కాదు కదా. నువ్వు ఏ విధానంలో అక్కడ కూర్చుని నువ్వు చేసావు భక్తిగా, ఆ భక్తిగా చేసేటప్పుడు ఏకవస్త్రంగా నువ్వు ఉన్నావా, ద్వివస్త్రంగా ఉన్నావా అనేటువంటిది భగవంతుడు పర్యవేక్షిస్తాడు. ఏకవస్త్రంగా ఉన్నప్పుడు ఆయన అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. 2, మీరు అడిగినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా నాకు తెలిసి ఈ ఒక 6-7 సంవత్సరాల నుంచే వస్తున్నాయి. అంతకుముందు వాళ్ళు మరి ఒక్కొక్కరు 10 మందిని కన్నవారు ఉన్నారు. మా నాయనమ్మ గారికి 10 మంది సంతానం, మా అమ్మమ్మ గారికి 8 మంది సంతానం. మరి వాళ్ళందరూ చక్కగా మడి కట్టుకున్నట్టుగా చీర కట్టుకొని కాసా కట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని ఆరాధన చేయలేదా? మరి వాళ్ళకి లేని కంఫర్ట్ వీళ్ళకి ఏం ప్రత్యేకంగా ఉంది అందులో? నైటీ కట్టుకుంటే కంఫర్ట్, దేనికి కంఫర్ట్? వాళ్ళకి ఏదైనా కంఫర్ట్ ఏమో, కానీ ఎదుటి మనిషికి కంపరంగా ఉంటుందండి, ఇబ్బందిగా ఉంటుంది. ఎందువలన ఇబ్బందిగా ఉంటుంది? ఏదన్నా ఒక పూజ చేస్తున్నప్పుడు మనిషి చక్కగా చీర కట్టుకొని కూర్చున్నారు అన్నప్పుడు ఒక విధానంగా ఉంటుంది. నైటీ వేసుకొని కూర్చున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆలోచనల విధానాలన్నీ కూడా పరిపరిగా భగవంతుని మీద ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మన ఎట్టుని చూస్తున్నారు, రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం పూజలు చేయడం అవసరమా? అంటే ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒకటి, ఎదుటి మనిషి ఇబ్బంది పడే ప్రయత్నం ఒకటి, అదే ఎదుటి మనిషి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మరొకటి. నువ్వు కంఫర్ట్గా అక్కడ కూర్చోలేదు కదమ్మా. చీర కట్టుకొని చక్కగా పవిటి కొంగు కప్పుకొని పూజ కూర్చున్నంత ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా, మనం ఎటు కదిలినా ఏ ఇబ్బంది లేదన్నట్టుగా నైటీ వేసుకొని కూర్చొని చేసుకోగలుగుతున్నారా? లేదు కదా. మరి ఎవరికి కంఫర్ట్ ఏంటంటే, మనకేంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది, చీర అంటే ఇవన్నీ చుట్టి కట్టుకుని నానా రకాలుగా ఉంటుంది కాబట్టి ఇదంతా అక్కర్లేదు, ఎలా వేసుకుంటే కిందకు వచ్చేస్తుంది ప్రశాంతంగా. మనం ఫుల్ కవర్డ్గా ఉంటుంది కదా గురుగారు నైటీయే. మీరు ఊహించుకోవడానికి దాని యొక్క విధానానికి 100కి 10,000 తేడా ఉంటుందమ్మా. మీకుండే కంఫర్ట్ మీరు ఊహించుకుంటారేమో, కానీ ఒక ఆరాధనకు కావచ్చు, అది ఇంకొక విషయం. నైటీ అంటే రాత్రిపూట మాత్రం ధరించేటువంటిది కొంతమంది అంటూ ఉంటారు. కరెక్ట్. అది ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కదా.
రాత్రిపూట ధరించేటువంటి దేనికోసం ధరిస్తారు, దానికి ఒక విధానం ఉంటుంది. అదే విధానాన్ని అదే డ్రెస్సును నేను ఉదయం కూడా ధరిస్తాను ఉంటా, కరెక్టేనా? రాంగ్, ఇది ఒప్పుకుంటా. ఎందువల్లంటే మన ఇష్టం వచ్చేట్టు మనం చేస్తాము అని అంటే ఆవిడ ఇష్టం వచ్చేట్టు ఆడిస్తున్నప్పుడు మనం ఆడాలి. మరి మనం ఆడతామా? ఆడం. ఆడున్నప్పుడు నువ్వు రాత్రిపూట నువ్వు ఎలా అయినా ఉండు, కానీ ఉదయం పూట ఈ యొక్క ఆరాధనకి ఈ నియమం ఇలా చెప్పబడి ఉంది అన్నప్పుడు ఆ విధానాన్ని అనుసరించి ఉండు. తాను చెడ్డ కొద్ది వనమంతా చేర్చింది అన్నట్టుగా. లాస్ట్ టైం చూశాను ఎక్కడో డిబేట్ లాంటి టీవీ దాంట్లో ఆవిడెవరో నైటీ వేసుకొని మీదేదో ఒకటి కప్పేసుకొని నైటీ వేసుకొని ఇంటర్వ్యూస్ ఇస్తే తప్పేంటి అని మాట్లాడు. ఇప్పుడు కొన్ని చండాలమైన మాటలు నేను మాట్లాడకూడదు. మాట్లాడితే నాకన్నా చండాలంగా ఎవరు మాట్లాడలేరు, అంత పచ్చిగా కూడా మాట్లాడతాను. కొన్ని పదాలు మాట్లాడితే ఆ రోజు నేను ఆవిడతో అట్లా ఆ విషయాలు వివరించాలనుకున్నా, కానీ అనిపించింది చెబితే వినే వాళ్ళకి అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు, ఇది మనం స్వతహాగా సనాతనంలో మనం ఉంటున్నాము, మన ధర్మానుసారంగా కొన్ని కట్టుబాట్లు మనకున్నాయి, ఆ కట్టుబాట్లను మనం మార్చడం వల్ల మనమే ఇబ్బందులు పడుతున్నాము. చిన్నపిల్లల నుంచి వయస్సు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తున్నారంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్వంలో ఇంత వ్యవస్థ లేదు కదా. కొన్ని కట్టుబాట్లను మనం దాటి ముందుకు వస్తే దానివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇలా ఉండండి, ఇది రాత్రిపూట ఉండేటువంటి విధానం రాత్రిపూట ఉండండి, ఉదయం పూట ఎలా ఉండాలని చెప్పబడి ఉందో అలానే ఉండండి తప్ప ఉదయం పూట కూడా నేను రాత్రిపూట ఉంటే ఉంటాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి మనకు మనం ఆలోచించుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత సదాచారంగా మనం ఉన్నాం, ఎంత ప్రేమగా ఉన్నాం అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. అంతేగాని నేను నైటీ వేసుకుంటాను భగవంతుడి దగ్గర భక్తిగా కూర్చున్నాను అంటే అది కరెక్ట్ అయిన విషయం కాదమ్మా. ఇందువల్ల నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతే ఆరోగ్య సూత్రం కూడా ఉంది కదా గురుగారు, చీర కట్టుకోవడంలో ఉంది, ఇందులో ఏం లేదు కదమ్మా. ఇందులో ఆహార సూత్రం మాత్రమే ఉంది. అది ఆ పాయింట్ హైలైట్ చేయండి. హైలైట్ ఏం లేదమ్మా, నైటీలో ఆహార సూత్రం ఆహార్య సూత్రం అంతే. అది ఆ పిల్లవాడికి అమ్మాయికి మాత్రమే పనికి వస్తుంది. అందుకే దాన్ని ఆహార సూత్రం. ఉదయం పూట ఆ సూత్రాన్ని పాటించమని ఎక్కడ చెప్పలేదు కదా. మరి పాటించిన దాన్ని మనం కొత్తగా ఏదో ఇవ్వాలి, నేను కొత్తగా ఏదో చేస్తానని చెప్పి దాన్ని నేనేదో పాటిస్తానని చెప్పి నెత్తి మీద లేనిపోయిన కష్టాలు తెచ్చుకోవడం దేనికమ్మా. ఇది ఎవరు నైటీ వేసుకుంటే నాకెందుకు, ఎవరు చీర కట్టుకుంటే నాకెందుకు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి సోదర సమానులు కావచ్చు, మాతృ సమానులు కావచ్చు, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఇబ్బందులు మనకు మనం పడకుండా ఉండాలి అంటే ఇందులో ప్రధానంగా చెప్తున్నాను, 100కి 80 నుంచి 90% మగవాళ్ళందరూ కూడా అవకాశవాదులు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వీళ్ళు ఏమంటారు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము చూసామంటారు. మేము ఇలా ఉంటే మాత్రం మీరు స్థితప్రజ్ఞతగా ఎందుకు ఉండలేకపోతున్నారు, మీరు ఎందుకు చూస్తున్నారు వీళ్ళంటారు. మీరు అసలు ఎందుకున్నారట, మీరు అలా ఉంటే, మీరు అలా ఉండకుండా చక్కగా ఉంటే మాకు చూడబుద్ధి కాదు కదా. మాకు కూడా అటు తిరిగి ఆడవాళ్ళ మీదకి వస్తారు. లేదు చెప్తున్నాను, అంటే మగవాళ్ళ యొక్క క్రూరమైన లక్షణాలు ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా వదిలే స్టేజ్లో లేరు చాలామంది. అటువంటి వాళ్ళకి మనం కాస్త ఇంకొక రకంగా కనిపిస్తే మన గురించి రకరకాలుగా వక్ర భాషలు చేసుకునేటువంటి స్థితి ఉంది. ఆ అవకాశం వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? నిండుగా ఉంటేనే ఎవడొకటి కామెంట్ చేయకుండా ఉండట్లా. అటువంటిది ఇటువంటి నైటీ వేసుకొని ఉదయం పుట్టి నేను రోడ్డు మీదకి వస్తాను, ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే ఇంకా వాళ్ళకి మనం ఆహార్యంగా రకరకాలుగా కామెంట్స్ చేయడానికి, మన గురించి చండాలంగా రాయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. అలా అది అవమానమే కదా మనకు. ఆ రకంగా కూడా మనకు ఎందుకు అవమానం? ఇంట్లో భర్త దగ్గర ఏదో ఒక ఇబ్బందులు పడుతున్నాం, అత్తగారి మామగారి దగ్గర ఏదో ఒక ఇబ్బందులు పడుతున్నాం, వీళ్ళకి ఇది చేయాలి అది చేయాలి, ఏదో ఒక రకంగా ఇంట్లో సతమతమవుతున్నాం. బయట వాడి దగ్గర కూడా మనం ఇబ్బందులు పడాలా, అనిపించుకోవాలా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు జాగ్రత్త చేసుకొని ప్రశాంతంగా ఉండాలి. నైమిత్తికం నిత్యం, ఆ నిత్య విధానంలో ఈ విషయం లేకుండా నైమిత్తికంగా చెప్పినటువంటి దానికి మాత్రమే వాళ్ళు ఆ నైటీని వాడుకుంటూ నిత్య విధానంలో చక్కగా చీరగట్టుకుని భగవంతుడు చేసేటువంటి చేసినట్లయితే అది సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ అందరికీ అది క్షేమదాయకం. అది విషయం. సో అగైన్ క్రిస్టల్ క్లియర్గా పాయింట్స్ ఎందుకు నో గురుగారు చెప్పారు. ఇంకా ఏం పాటించాలన్నది మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు గురుగారు.